అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎమ్మెల్యేలు. దెబ్బతిన్న మామిడి పండ్లు, మొక్కజొన్న పంటలతో అసెంబ్లీ దగ్గరకు వచ్చారు బీజేపీ ఎమ్మెల్యేలు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. మీడియా పాయింట్కి వెళ్లకుండా అడ్డుకోవడంతో పోలీసులతో బీజేపీ ఎమ్మెల్యేలు వాగ్వాదానికి దిగారు. మేమేమైనా బాంబులు తీసుకుని వెళ్తున్నామా అంటూ పోలీసులను ప్రశ్నించారు బీజేపీ ఎమ్మెల్యేలు. వడగళ్ల వానతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలి. వడగండ్ల వాన వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు నష్టపోయినరు. చేతికి వచ్చేటటువంటి పంట పూర్తిగా నాశనం అయిపోయింది. ఈ పరిస్థితిని వివరిద్దామని నష్టపోయినటువంటి పంటలను తీసుకొచ్చి మీడియా పాయింట్లో చూపించి ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతామంటే ఏదో మేము మామిడికాయల్ని పట్టుకొని వస్తే, మక్క కంకుల్ని పట్టుకొని వస్తే అవి బాంబులని పట్టుకొని వచ్చినట్టు ఈరోజు సెక్యూరిటీ మార్షల్స్ అంతా కూడా అడ్డుకున్నారు. సభ నడుస్తున్నప్పుడు రాష్ట్రంలో ఏదైనా సంఘటన జరిగితే, ఇబ్బంది జరిగితే ఆ విషయాన్ని సభ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఇది ఆనవాయితీ. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ఎక్కడ బయటపడతాయో, జరిగినటువంటి నష్టపరిహారంకు మరి మేము చేయలేదు కాబట్టి రైతులంతా ఇప్పటికే ఆగ్రహంగా ఉన్నారు. వాస్తవం అంతా మీడియాకి చెప్తే ప్రజలకు తెలిసిపోతుందని భయపడి ఈ ప్రభుత్వం కనీసం వాస్తవాలు కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేయనిస్తలేదు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు జరిగిన అపార నష్టాన్ని చూపించడానికి, ఎలుగెత్తి చాటడానికి మేము చేసిన ప్రయత్నాన్ని మార్షల్స్ అడ్డుకోవడం చాలా ఖండనీయం. ఇవాళ పంట నష్టం సభలోకి మేమేమి ఆ ఎండిపోయిన మొక్కజొన్న కంకులు కానివ్వండి, కింద పడ్డ మొక్కజొన్న కంకులు కానివ్వండి, కింద పడ్డ మామిడి పిందెలు కానివ్వండి పట్టుకపోతలేము. సభ వెలుపల మాకు నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యయుతంగా మాకున్నది. దాన్ని కూడా ఇవాళ కాల రాసినారు ఈ మార్షల్స్. స్పీకర్ గారు ఈ మార్షల్ల మీద చర్య తీసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా సిర్పూర్ నియోజకవర్గం కానివ్వండి, మంచిర్యాల కానివ్వండి, ఇటు నర్సాపూర్ కానివ్వండి, రంగారెడ్డి జిల్లా కానివ్వండి, అటు ఉమ్మడి మెదక్ జిల్లా కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా 2-3 రోజుల నుంచి ఈ వడగండ్లు మరియు ఈదురుగాలుల వలన అపార నష్టం జరిగింది. ఈ అపార నష్టాన్ని అంచనా వేయడానికి ప్రభుత్వ యంత్రాంగం ఇంకా సిద్ధం కాలే. వెంటనే 30,000 రూపాయలు ప్రతి ఎకరానికి చెల్లించాలని భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్షం డిమాండ్